కోదాడ్ మున్సిపాలిటీలో నేను నా సతీమణి ఎమ్మెల్యే పద్మావతి గారు ఓటు వేయడం జరిగింది. నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకుంటున్న వార్తలు ట్రెండ్స్ బట్టి చూస్తే ఈరోజు పోలింగు 116 మున్సిపాలిటీస్లో 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఓటింగ్ జరుగుతుంది. సుమారు 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై చాలా స్పష్టమైన ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఈ 2 ఏళ్ల మా పరిపాలనలో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పారదర్శక పరిపాలనపై కానీ ప్రజల్లో మున్సిపల్ ఓటర్స్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ చాలా స్పష్టంగా అవుపడుతుంది. నాకున్న అంచనాల మేరకు మేడం కనపడాల్సిందే. ఓకే, మరి ఈ 123 కార్పొరేషన్స్ అండ్ మున్సిపాలిటీస్లో 90%కి పైచిలుకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. నియర్లీ ఆల్మోస్ట్ నియర్ క్లీన్ స్వీప్ కాబోతున్నది. అంటే ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా మాట్లాడేదన్నీ కూడా అబద్ధాలని చెప్పి రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్లు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాతన్నా ప్రజల తీర్పుని గౌరవించి ఈ అనవసరమైన విమర్శలు మానేస్తే బెటర్. మనం ఈ 2 ఏళ్లలో చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మేము గెలిచినాం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచినాం, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచినాం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక మెజారిటీ మరి గ్రామ పంచాయతీలు గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అన్ని ఎన్నికల్లో ఈ 2 ఏళ్లలో డిసెంబర్ 2023 మొదలుకొని కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవడం మీరందరూ రాష్ట్ర ప్రజలు మీరందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా మేము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సన్నబియ్యం కానీ రేషన్ కార్డ్స్ కానీ ఆర్టీసీలో